హాయ్ అండి. ఈ రోజు అయితే చూడండి నేను సేమియా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మేము అమ్మాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇంకా ఫైనల్‌గా అయితే సేమియా చేద్దామని చెప్పేసి స్టిక్స్ అనేవి నేను ఫ్రై చేస్తున్నాను. మా అబ్బాయి తెగ కలిపేస్తున్నాడండి. ఇంకా కొన్ని సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇవి పక్కా స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఇవి. ఇంక ఇక్కడ ఇవైతే రోస్ట్‌గా ఫ్రై చేస్తున్నాను. ఇవి చూడండి నేను అవి ఫ్రై చేసే లోపుకి ఇవి మెరిగిపోతున్నాయి. ఇందులోకైతే ఒక లోటాడు పాలైతే తీసుకున్నానండి. నీళ్ళు సగ్గుబియ్యంలో ఎక్కువ నీళ్ళు తీసుకుంటే సేమియా ఎంతసేపు అయినా సరే చల్లారిపోయినా సరే గట్టిపడదు. ఇంకా ఫైనల్‌గా పాలు బాగా మరుగుతున్నాయి. ఇందులోకైతే నేను సేమియా పుల్లలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవి యాడ్ చేసిన తర్వాత నేను చాలా సేపు అయితే కలుపుతాను. ఎందుకంటే సేమియా పుల్లలు వేయగానే మనం వదిలేస్తే అవి గడ్డ పెట్టేస్తాయి కదండి. అందువల్ల సేమియా చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేసుకుంటే చాలా పలచగా అంటే ఎంతసేపు అయినా సరే అది గడ్డ కట్టదండి. ఇంకా ఫైనల్‌గా అయితే అందులో ఒక ఉప్పు నేను సేమియా పంచదార తీసుకున్నాను. మా పిల్లలు కిస్మిస్ తినరండి. అందువల్ల నేను కిస్మిస్ యాడ్ చేయలేదు. ఇంకా జీడిపప్పు కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకొని ఇంక ఇందులో యాడ్ చేస్తాను చూడండి. ఈరోజు మా సేమియా చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఎంతసేపు అయినా ఇది చల్లారిపోయినా సరే సేమియా పలచగానే ఉంటుందండి. అస్సలు గడ్డ కట్టదు. చూడండి ఫైనల్‌గా ఎంత బాగుందో మా సేమియా. బాయ్ అండి.